ఈ మధ్య బీసీ బిల్ ఒకటి ఆమోదం పొందింది. అట్లాగే ఎస్సీ బిల్లు కూడా ఆమోదం పొందిన నేపథ్యంలో మరి ఆయన కాంక్షిస్తున్న స్వప్నం ఎంతవరకు వచ్చింది? ఎంత సాధించారు విజయం? మరి అందులో ఆయన పాత్ర ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నగారు నమస్కారం. నమస్తే శ్రీనివాస్ గారు. ఎలా ఉన్నారన్న? ఫైన్ సార్. మీ పోరాటం అద్వితీయమన్నా. నాకు తెలిసి ఈ రాష్ట్రాన్ని ఒక 2-3 సార్లు మొత్తం చుట్టేశారా? అవును సార్, పూర్తిగా అయింది. సైకిల్ మీద పాదయాత్రలు, అనేక రకాల. మొదట 2500 కిలోమీటర్లు సైకిల్ యాత్ర సార్, 10 years బ్యాక్. బా 2017 5000 కిలోమీటర్లు, 2022 నుంచి 10,000 కిలోమీటర్లు. బా అంతకుముందు కూడా జనరల్ నడిచినా కానీ అది ఒక యాత్ర ఏం కాదు. ఇప్పుడు మళ్ళీ 1,00,000 కిలోమీటర్లు. ఇప్పుడు 1,00,000 కిలోమీటర్ల రథయాత్ర. బా అంతర్గా 10 కిలోమీటర్లు 10,000 కిలోమీటర్లు నడుస్తాం కానీ మెయిన్ ఫోకస్ ఓకే ఒక 1,00,000 కిలోమీటర్స్ 3 సంవత్సరాల 3 నెలలు. రేపు ఏప్రిల్ 14వ తారీఖు వచ్చే నెల బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి నుంచి ఓకే ఆదిలాబాద్ నుండి యాత్ర ప్రారంభమై 3 సంవత్సరాల 3 నెలలు అంటే మళ్ళీ 2028 జూలై 11కి జింకానా గ్రౌండ్లో లక్షలాది మందితోటి బహిరంగ సభ, ఆ రథయాత్ర ముగుస్తుంది. ఆ రథయాత్ర ద్వారా అంతిమంగా తెలంగాణలో ఒక ఫైనల్ అంటే అంతిమ పోరాటం ఒకటి ఉంటుంది చూడండి, ఆ పోరాటం దాకా తీసుకుపోయి ఒక రకంగా బీసీ ఎస్సీ ఎస్టీల రథయాత్రే కానీ అది ఒక జైత్రయాత్ర, రాజ్యాన్ని సాధించే ఒక చివరి పోరాటంగా మేము భావిస్తున్నాం. అన్నగారు నాకు ఇది చెప్పండి. ఇప్పుడు మన స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఉద్యమాలు నడుస్తూనే ఉన్నాయి బీసీ ఎస్సీ ఎస్టీలను చైతన్యవంతం చేయడానికి. కానీ ఎంత విషాదం అంటే అది విచిత్రమో విషాదమో కానీ మిస్టరీ ఒకటి, ఈ 90% ఉన్న వీళ్ళని ఆ 10% ఉన్న వాళ్ళే పరిపాలిస్తున్నారు గత 70-80 ఏళ్ళుగా. 70 ఏళ్ళు, 1000 సంవత్సరాలు చేదే అదే నడుస్తుంది. స్వాతంత్రం వచ్చాక కూడా ఏ రూపంలో కూడా అదే నడుస్తుంది. మళ్ళీ ఎక్కడ లోపం జరుగుతుంది అసలు వ్యవస్థలో? అంటే ఆ నిర్మాణంలో ఏ లోపం ఉంది అసలు? ఎగ్జాక్ట్లీ సార్. అంటే వాస్తవానికి బానిసకి తనకి ధర్మం తెలియదు, తనకి శక్తి తెలియదు, తన దగ్గర శక్తి ఉన్నట్టు తెలియదు బానిసకి. అందుకనే బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలకేమో రాజ్యం లేదు, మెజారిటీ ప్రజలు ఏ ప్రపంచంలో ఏ దేశంలోనైనా మెజారిటీ ప్రజలు రూల్ చేస్తారు, ఏ కంట్రీలోనైనా. కానీ ఇండియాలో మాత్రం మెజారిటీ వాడు రూల్ చేయడు, మైనారిటీ వాడు రూల్ చేస్తాడు. అది మైనారిటీ వాడు రూల్ చేస్తాడు. ఇక్కడ ఎవరు ఇక్కడ మైనారిటీ? అగ్రకులం. అందుకని ఈ సందర్భంగా ఒక కొత్త నిర్వచనం మీకు చెప్తున్నా, ప్రజలు చెప్తున్నా. అగ్రకులాలు అల్పసంఖ్యాక వర్గాలు, వాళ్ళు అల్పసంఖ్యాకం పాపం, అంటే అల్పులు అని అల్పసంఖ్యాక వర్గం వాళ్ళు. ఈ అల్పసంఖ్యాక అగ్రవర్ణాలు ఏమేం చేస్తారంటే వీళ్ళు రూల్ చేస్తున్నప్పుడు మెజారిటీ 90%, 93% బీసీ ఎస్సీ ఎస్టీలు తమకి శక్తి ఉన్నది తెలియదు, తమకు రాజ్యాంగం రావడానికి రాజ్యాంగమే ఒక ఓటనే ఆయుధం ఇచ్చిందన్న సంగతి తెలియదు. దాంతో ఆర్గనైజ్ అయ్యి రాజ్యం పట్టుకోవాలన్న కాంక్ష తెలియదు. ఎందుకంటే వీళ్ళతో యుద్ధం చేసి రాజ్యాన్ని తెచ్చుకొని ఒక పోరాటం, ఆ పంథ ఆ మార్గం తెలియదు కనుక. కానీ ఒక కాన్షీరామ్ వచ్చిండు, ఒక అంబేద్కర్ జ్యోతిరావు పూలేల యొక్క మార్గాన్ని దాన్ని ఎస్టాబ్లిష్ చేసి ఆ మార్గాన్ని చూపించే మూమెంట్ లేక. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ 3 ప్రొవిజన్స్ ఇచ్చింది సార్, అది చాలామందికి అర్థం కాదు. ఒకటి బీసీ ఎస్సీ ఎస్టీలకి ఈ భూమి మీద సిటిజన్షిప్ ఇచ్చింది, ఓటు హక్కు ఇచ్చింది, రాజ్యంలో వాళ్ళు పాల్గొనే అన్ని రకాల హక్కులు ఇచ్చింది. ఇవన్నీ ఎందుకు ఇచ్చింది రాజ్యాంగం అని అంటే దీంతో మీరు కొంచెం మేల్కొని అసలు మీరే గవర్నమెంట్ ఫామ్ చేయమని చెప్తుంది. దానికి ఒక ఫిలాసఫీ ఇచ్చిండు అంబేద్కర్. కానీ ఆ ఫిలాసఫీతో ఈ రాజ్యాన్ని పట్టుకునే ఒక పోరాటం అనే ఒక విశ్వాసం, ఆత్మవిశ్వాసం లేక వీళ్ళు రాజ్యానికి రాలేని పరిస్థితి. ఇగో ఇలాంటి పరిస్థితుల్లోనే ఒక ఆత్మవిశ్వాసం ఇలా కలగడానికి రాజ్యాధికారం అనేటువంటి ఆల్టర్నేటివ్ ఫిలాసఫీ తోటి మేము బయలుదేరాం. అయితే మేము బయలుదేరింది మా సొంతం కాదు, ఇది కాన్షీరామ్ లెగసీకి కొనసాగింపు. కాబట్టి ఈ కాన్షీరామ్ లెగసీకి కొనసాగింపు జరుగుతున్నప్పుడు అగ్రవర్ణ పాలక వర్గాలు ఏం చేస్తూ ఉంటాయంటే ఈ అణగారిన వర్గాలనే అతి భయంకరమైన ప్రతిఘాతుక దళారులను తయారు చేస్తాడు. వాడు విప్లవకారు లాగానే కనిపిస్తాడు, వాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు, విప్లవం లాగానే కనిపిస్తాడు, కానీ రోజు లొంగిపోతూ ఉంటాడు. అంటే డైవర్షన్ చేసుకుంటూ ఈ వ్యవస్థకి ఆత్మవిశ్వాసం లేకుండా అగ్రవర్ణాలే కొంతమంది దళారులను సృష్టించి ఆ దళారులతోటి మాలాంటి ఉద్యమాలను అణిచివేసే ప్రయత్నం చేస్తారు. అయినా దానికి కౌంటర్ చేస్తూనే ఉంటాం. ఎందుకు? సైతానికి నిద్ర ఉండదు, భగవంతుడని నిద్రపోతాడని సైతాన్ నిద్రపోడు. కాబట్టి ఇప్పుడు సైతాన్ తిరుగుతూ ఉన్నది ఇప్పుడు.
కాబట్టి దాన్ని కట్టడి చేయాలంటే మా యుద్ధం మీరు అన్నారుగా 1,00,000 కిలోమీటర్లు 1,00,00,000 కిలోమీటర్లు కూడా ప్రయాణం చేయాల్సిందే. అది. ఓకే. ఓకే. సరే. రైట్. ఇంకో అసలు నా సమస్య ఏంటంటే అన్న, మీరన్నట్టుగా సరే ఓటుకు నోటుకో లేదంటే మందు సీసాకో అమ్ముడు పోతున్నారు అని మీరు అందరిని తిట్టారు. ఓకే, ఒప్పుకుంటా, ఎందుకంటే ఆ. వాస్తవం కాబట్టి. ఆ. కానీ ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారా? రాజ్యాధికారాన్ని చేపట్టే తెలివితేటలు వాళ్ళకొచ్చాయా? అంటే యాక్చువల్‌గా ఏంటంటే సార్, గ్రామంలో ఒక గ్రామం ఉందనుకోండి సార్. తెలంగాణలో 12,000 గ్రామాలు ఉన్నాయి. అవును. అందులో 2,000 ట్రైబల్స్ ఉన్నాయి. మిగతా 10,000 అన్ని కులాలతో ఉంటాయి. హ్మ్. గ్రామంలో 5 పార్టీలు వస్తే 5 పార్టీల జెండాల్ని 5 అగ్రవర్ణాలు తీసుకుంటారు. హ్మ్. టీడీపీకి రెడ్డి గారు ఉంటాడు, అవును. కాంగ్రెస్‌కి రెడ్డే ఉంటాడు, టీఆర్ఎస్‌కి రెడ్డే ఉంటాడు, అవును. లేదంటే ఒక వెలమదూరం ఉంటాడు. అవును. అట్లా ఏ పార్టీ వస్తే ఆ పార్టీ జెండా తెచ్చుకొని ఆ ఊరు నెలాలనుకుంటారు. ఆ 5గురు అన్నదమ్ములే ఉండొచ్చు, బంధువులే ఉంటారు. భూమి వాళ్ళ చేతిలో ఉంటుంది. మొత్తం అన్ని రంగాలు వాళ్ళ చేతిలో ఉన్నాక ఆ గ్రామంలో ఉన్నటువంటి గ్రామాన్ని 5 ముక్కలు చేసుకుంటారు వాళ్ళే. అవును. చేసుకొని గ్రామ సర్పంచ్ అవుతారు, అధికారం ఎంపీటీ జెడ్పీటీసీలు వాళ్ళ నుంచి ఎంపీ ఎమ్మెల్యే లింక్ ఉంటుంది. ఆ గ్రామంలో పాలిటిక్స్ చేయాలంటే ఆ 5గురు అన్నలదమ్ములు ఎవరైతే 5 పార్టీల నాయకులు ఉన్నారో వాళ్ళకి కౌంటర్గా అభిముఖంగా అక్కడ 90% ప్రజలను సమీకరించి ఒక జెండా పుట్టాలి. అవును. ఆ జెండా పుట్టినప్పుడు ఆ 5గురితో యుద్ధం చేయడానికి సిద్ధపడాలి. హ్మ్. కానీ 5గురితో యుద్ధం చేయడానికి మా వాడు రాడు అక్కడ. అంబేద్కర్ సంఘం అంటాడు, మాదిగ దండోరా అంటాడు, మాల మహానాడు అంటాడు, బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాలు అంటాడు, అన్ని కుల సంఘాలు అంటాడు. ఆ 5గురు దగ్గరికి పోయి అడుక్కొనటానికి అలవాటు పడతాడు కానీ ఆ 5గురితో యుద్ధం చేసి ఊరినే పట్టుకుందామన్న ఆలోచన రాదు. రైట్. అక్కడ జరుగుతుంది పొరపాటు. ఎందుకంటే భూమి ఆల్టర్నేటివ్ ఏమి లేక కూలినాలు చేసేది అక్కడే, ఆ భూమిలోనే. 10 రూపాయలు 50 రూపాయలు అప్పు అక్కడే. ఇంట్లో పిల్ల పెండ్లకో అప్పులకో చదువుకో మొత్తం డిపెండ్ అయ్యేటట్టుగా చేసుకున్నాడు అతను ఎకానమీ. హ్మ్. ఎకానమీ డిపెండ్ అయింది. సామాజిక ధైర్యం లేదు. భూమి వాడి చేతిలో ఉంది, రాజకీయం చేతిలో ఉంది. రాజ్యాంగం ఎందుకు వచ్చింది? ఆ 5గురితో యుద్ధం చేయడానికి 6వ వాడు బయలుదేరమని చెప్తుంది రాజ్యాంగం. రైట్. శక్తులను కూడా ఇచ్చింది. అన్ని శక్తులు ఇచ్చింది. శక్తి ఇచ్చినా అందుకనే బయట దేశాల్లో చేతులకు సంఖ్యలు వేసిర్రట. హ్మ్. చేతుల సంఖ్యలు అయితే వాడు ఎటుకుపోలేడు. మన దేశంలో బానిసకి సంఖ్యలు లేవు, కానీ మానసిక సంఖ్యలు ఉన్నాయి. హ్మ్. అక్కడేం చేతులకు వేసారు ఎటు కదలు కూడా. అవును. ఇక్కడ సంఖ్యలు లేకపోయినా కూడా మనోడు అగ్రవర్ణాలకు బానిసే. హ్మ్. కాబట్టి ఆ బానిస సంఖ్యలను రిలీజ్ చేయాలంటే మానసిక విప్లవం పుట్టాలి. ఓకే. అంటే ఒక ఐడియాలజీ ఇవ్వాల్సిందే. అవును. అది ఇచ్చినప్పుడు బద్దలు కొట్టుకొని బయటికి వెళ్తాడు. అవును. అది జరుగుతున్న పోరాటం సార్.